హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో భౌతిక మార్పు మరియు రసాయన మార్పుల గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం రసాయన సమీకరణం అంటే ఏమిటి, రసాయన సమీకరణాన్ని ఎలా రాయాలి మరియు రసాయన చర్యల్లో రకాల గురించి నేర్చుకుందాం. ముందుగా సంకేతం అంటే ఏమిటో చూద్దాం. సంకేతాన్ని ఇంగ్లీష్లో సింబల్ అని అంటాం. ఒక మూలకం యొక్క సూక్ష్మ రూపాన్ని సంకేతం అంటాం. మూలకం యొక్క పేరును మొత్తంగా రాయకుండా సూక్ష్మ రూపంలో సంకేతంతో సూచిస్తాం. జాన్ బెర్జీలియస్ మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీష్ పదంలోని మొదటి పెద్ద అక్షరాన్ని మూలక సంకేతంగా వాడాలని సూచించాడు. జాన్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త మూలకం యొక్క ఇంగ్లీష్ పేరులోని మొదటి క్యాపిటల్ లెటర్ను మూలక సంకేతంగా వాడాలని సూచించాడు. ఉదాహరణకి హైడ్రోజన్ను క్యాపిటల్ హెచ్తో సూచిస్తాం, హీలియంను క్యాపిటల్ హెచ్ స్మాల్ ఈతో సూచిస్తాం, లిథియంను క్యాపిటల్ ఎల్ స్మాల్ ఐతో సూచిస్తాం, బెరీలియంను క్యాపిటల్ బి స్మాల్ ఈతో సూచిస్తాం, బోరాన్ని క్యాపిటల్ బితో సూచిస్తాం, కార్బన్ను క్యాపిటల్ సితో సూచిస్తాం, నైట్రోజన్ను క్యాపిటల్ ఎన్తో సూచిస్తాం, ఆక్సిజన్ను క్యాపిటల్ ఓతో సూచిస్తాం, ఫ్లోరిన్ను క్యాపిటల్ ఎఫ్తో సూచిస్తాం, నియాన్ను క్యాపిటల్ ఎన్ స్మాల్ ఈతో సూచిస్తాం. అంటే మూలక సంకేతంలో ఒకే ఒక అక్షరం ఉంటే ఆ అక్షరం క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అవుతుంది, మిగతావి స్మాల్ లెటర్స్ అవుతాయి. ఒకవేళ రెండు మూలకాల పేరులోని మొదటి అక్షరం ఒకే అక్షరం అయితే అప్పుడు రెండవ అక్షరాన్ని కానీ సరిపోయే అక్షరాన్ని కానీ తీసుకుంటాం. ఉదాహరణకి హైడ్రోజన్లో హీలియంలో మొదటి అక్షరం హెచ్ ఉన్నది కాబట్టి హీలియాన్ని హెచ్ఈతో సూచిస్తాం. బోరాన్లో బెరీలియంలో మొదటి అక్షరం బి ఉన్నది కాబట్టి బెరీలియానికి బిఈ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సాంకేతికం అంటే ఏమిటో చూద్దాం. సాంకేతికాన్ని ఇంగ్లీష్లో ఫార్ములా అంటాం. ఒక అణువు లేదా సమ్మేళనం యొక్క సూక్ష్మ రూపాన్నే సాంకేతికం లేదా అణుఫార్ములా అని అంటాం. సాంకేతికం అనేది తెలుగు పదం అయితే ఫార్ములా అనేది ఇంగ్లీష్ పదం. సాంకేతికం సమ్మేళనంలోని మూలక పరమాణుల సంకేతాలను పరమాణుల సంఖ్యను తెలియజేస్తుంది. ఒక సమ్మేళనంలో ఏ మూలక పరమాణువులు ఉన్నాయో ఆ మూలక పరమాణుల సంకేతాలను మరియు ఆ మూలక పరమాణుల సంఖ్యను సాంకేతికం తెలియజేస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే కార్బన్ డయాక్సైడ్లో ఒక కార్బన్ మరియు 2 ఆక్సిజన్లు ఉన్నవి. నీటి అణువులో 2 హైడ్రోజన్లు మరియు 1 ఆక్సిజన్ పరమాణువు ఉన్నది. మీథేన్ అణువులో 1 కార్బన్ మరియు 4 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నవి. సల్ఫ్యూరిక్ ఆమ్లంలో 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 సల్ఫర్ పరమాణువు మరియు 4 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నవి. ఫార్ములా యూనిట్ అంటే ఏదైనా అయానిక లేదా సంయోజనీయ బంధం కలిగిన ఘన సమ్మేళనం యొక్క ఎంపీరికల్ ఫార్ములా అంటే ఒక ఫార్ములాలో ఉన్నటువంటి పరమాణువుల సూక్ష్మ నిష్పత్తి. ఇది ఇచ్చిన ఫార్ములాకు సంబంధించిన ఒక పరమాణువు లేదా అయాన్ లేదా అణువు కావచ్చు. ఫార్ములా యూనిట్ అనేది ఇచ్చిన ఫార్ములాకు సంబంధించిన ఒక పరమాణువు కావచ్చు లేదా ఒక అయాన్ కావచ్చు లేదా అణువు కావచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే వజ్రం అంటే డైమండ్ లేదా గ్రాఫైట్ యొక్క ఫార్ములా యూనిట్ ఒక కార్బన్ పరమాణువు అవుతుంది. అనేక కార్బన్ పరమాణువులు సంయోజనీయ బంధం ద్వారా బంధితం కావడం వల్ల వజ్రము లేదా గ్రాఫైట్ ఏర్పడుతుంది. కాబట్టి వజ్రము లేదా గ్రాఫైట్ యొక్క ఫార్ములా యూనిట్ ఒక కార్బన్ పరమాణువు అవుతుంది.
సోడియం క్లోరైడ్ అంటే మన ఇంట్లో వాడే ఉప్పు యొక్క ఫార్ములా యూనిట్ ఒక సోడియం అయాన్ మరియు ఒక క్లోరిన్ అయాన్ అవుతుంది. సోడియం క్లోరైడ్ నిర్మాణంలో అనేక సోడియం క్లోరైడ్ అణువులు కలిసినప్పటికీ ఒక సోడియం అయాన్ మరియు ఒక క్లోరిన్ అయాన్ కలిసి ఒక ఫార్ములా యూనిట్ అవుతుంది. నీటి యొక్క ఫార్ములా యూనిట్ ఒక నీటి అణువు అవుతుంది. పద సమీకరణం, ఇంగ్లీష్లో వర్డ్ ఈక్వేషన్ అని అంటాం. రసాయన చర్యను వాక్య రూపంలో తెలపడం చాలా పొడవుగా అనిపిస్తుంది. కాబట్టి రసాయన చర్యను సూక్ష్మ రూపంలో పద సమీకరణంగా తెలపవచ్చు. ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య పొంది కాల్షియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇలా వాక్య రూపంలో చాలా పొడవుగా రాయకుండా కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అని పద సమీకరణంగా రాయవచ్చు. ఇక్కడ బాణం గుర్తును గివ్స్ రైస్ అని చదువుతాం. ఇప్పుడు రసాయన సమీకరణం అంటే ఏమిటో చూద్దాం. రసాయన సమీకరణాన్ని ఇంగ్లీష్లో కెమికల్ ఈక్వేషన్ అని అంటాం. ఒక రసాయన చర్యను అతి సూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దాన్నే రసాయన సమీకరణం అంటాం. రసాయన చర్యను సూక్ష్మ రూపంలో తెలియజేస్తే పద సమీకరణం, అతి సూక్ష్మ రూపంలో తెలియజేస్తే రసాయన సమీకరణం. ఉదాహరణకి 2 మోల్ల హైడ్రోజన్ 1 మోల్ ఆక్సిజన్తో చర్య పొంది 2 మోల్ల నీటి అణువులను ఏర్పరుస్తుంది. ఇది ఒక రసాయన సమీకరణం. రసాయన చర్యలో కేవలం మూలక సంకేతాలు మరియు అణుఫార్ములాలు మాత్రమే ఉంటే అది రసాయన సమీకరణం. రసాయన చర్యలో మూలక సంకేతాలు మరియు అణుఫార్ములాలు మాత్రమే ఉంటే అది రసాయన సమీకరణం. మూలక సంకేతాలు మరియు అణుఫార్ములాలకు ముందు సంఖ్యా గుణకాలు కూడా ఉండవచ్చు. రసాయన సమీకరణాన్ని మొదటిసారిగా క్రీస్తు శకం 1615లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జీన్ బెగుయిన్ ఉపయోగించాడు. క్రియాజనకాలు, క్రియాజనకాల్ని ఇంగ్లీష్లో రియాక్టెంట్స్ అంటాం. ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పుకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు అంటాం. అంటే రసాయన చర్యలో పాల్గొన్నటువంటి పదార్థాలను క్రియాజనకాలు అంటాం. క్రియాజన్యాలు, క్రియాజన్యాల్ని ఇంగ్లీష్లో ప్రొడక్ట్స్ అంటాం. రసాయన చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటాం. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జనకాలు అంటే తల్లిదండ్రులు, జన్యాలు అంటే పిల్లలు. రసాయన చర్యలో పాల్గొన్నటువంటి పదార్థాలు క్రియాజనకాలు, రసాయన చర్యలో ఏర్పడిన పదార్థాలు క్రియాజన్యాలు. ఉదాహరణకు చూసినట్లయితే జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొంది జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తుంది. ఇక్కడ జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలు క్రియాజనకాలు, జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్లు క్రియాజన్యాలు. క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారడాన్ని బాణపు గుర్తుతో సూచిస్తాం. క్రియాజనకాలను బాణపు గుర్తుకు ఎడమ వైపున, క్రియాజన్యాలను బాణపు గుర్తుకు కుడివైపున రాయాలి. ఏ రసాయన సమీకరణంలోనైనా క్రియాజనకాలను బాణపు గుర్తుకు ఎడమ వైపున, క్రియాజన్యాలను బాణపు గుర్తుకు కుడివైపున రాయాలి. బాణపు గుర్తు తల క్రియాజన్యాల వైపు ఉంటూ రసాయన చర్య దిశను తెలియజేస్తుంది. బాణపు గుర్తు తల ఎల్లప్పుడూ క్రియాజన్యాల వైపు ఉంటూ రసాయన చర్య జరిగే దిశను తెలియజేస్తుంది. ఒకవేళ చర్యలో ఒకటి కంటే ఎక్కువ క్రియాజనకాలు కానీ క్రియాజన్యాలు కానీ ఉన్నట్లయితే వాటి మధ్యలో కూడిక గుర్తు అంటే ప్లస్ సైన్ను ఉంచుతాం. ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ ప్రోపేన్ మరియు ఆక్సిజన్ మధ్య ప్లస్ గుర్తు ఉంది. ప్రోపేన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి అణువులను ఏర్పరుస్తుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి అణువుల మధ్య కూడా ప్లస్ గుర్తు ఉంది. ఒక రసాయన చర్యలో
ఒకటి కంటే ఎక్కువ క్రియాజనకాలు ఉన్నా, ఒకటి కంటే ఎక్కువ క్రియాజన్యాలు ఉన్నా వాటి మధ్య ప్లస్ గుర్తును ఉంచుతాం. ఇప్పుడు రసాయన చర్యలు రకాలు గురించి నేర్చుకుందాం. రసాయన చర్యలు 4 రకాలు. అందులో మొదటిది రసాయన సంయోగం. రసాయన సంయోగాన్ని ఇంగ్లీష్లో కెమికల్ కాంబినేషన్ అని అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థం ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటాం. 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ రసాయన సమ్మేళనాలు కలిసి ఒక కొత్త సమ్మేళనాన్ని ఏర్పరచడమే రసాయన సంయోగం. ఉదాహరణకు చూసినట్లయితే 2 మోల్ల హైడ్రోజన్ మరియు 1 మోల్ ఆక్సిజన్ కలిసి 2 మోల్ల నీటి అణువులను ఏర్పరుస్తుంది. కార్బన్ ఆక్సిజన్ కలిసి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏర్పడుతుంది. రసాయన చర్యల్లో రెండవది రసాయన వియోగం. రసాయన వియోగాన్ని కెమికల్ డీకంపోజిషన్ అని అంటాం. ఒక పదార్థం 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అంటాం. రసాయన వియోగం అనేది రసాయన సంయోగానికి క్వైట్ అపోజిట్. ఒక సమ్మేళనం 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అని అంటాం. ఉదాహరణ చూసినట్లయితే కాల్షియం కార్బోనేట్ను వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువులుగా విడిపోతుంది. లెడ్ నైట్రేట్ను వేడి చేస్తే లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్లుగా విడిపోతుంది. రసాయన చర్యల్లో మూడవది రసాయన స్థానభ్రంశ చర్య. ఇంగ్లీష్లో కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం. ఒక మూలకం లేదా అయాన్ మరొక మూలకం లేదా అయాన్ను స్థానభ్రంశం చెందించే చర్యను రసాయన స్థానభ్రంశ చర్య అని అంటాం. ఉదాహరణకు చూసినట్లయితే జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ను ఏర్పరుస్తుంది. స్థానభ్రంశం చెందించడం అంటే ఒక మూలకం లేదా అయాన్ వేరొక మూలకం లేదా అయాన్ను పక్కకు తప్పించి దాని స్థానాన్ని ఆక్రమించడం. ఉదాహరణకు చూసినట్లయితే జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య పొంది జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువులను ఏర్పరుస్తుంది. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోని హైడ్రోజన్ను జింకుకు పక్కకు తప్పించి హైడ్రోజన్ స్థానంలో జింకు వచ్చి చేరింది. కాబట్టి ఇది రసాయన స్థానభ్రంశ చర్య. మరొక ఉదాహరణ చూసినట్లయితే ఐరన్ కాపర్ సల్ఫేట్తో చర్యనుంది ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ను ఏర్పరుస్తుంది. ఇక్కడ కాపర్ సల్ఫేట్లోని కాపర్ను ఐరన్ పక్కకు తప్పించి కాపర్ స్థానంలో ఐరన్ వచ్చి చేరింది. కాబట్టి ఇది రసాయన స్థానభ్రంశ చర్య. రసాయన చర్యల్లో నాలుగవది రసాయన ద్వంద్వ వియోగ చర్య. దీనినే ఇంగ్లీష్లో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం. 2 వేరువేరు మూలక పరమాణువులు లేదా అయాన్ల మధ్య పరస్పర మార్పు చోటు చేసుకునే చర్యను రసాయన ద్వంద్వ వియోగ చర్య అని అంటాం. రసాయన ద్వంద్వ వియోగ చర్యలో 2 వేరువేరు మూలక పరమాణువులు లేదా అయాన్ల మధ్య పరస్పర మార్పు చోటు చేసుకుంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్తో చర్యనుంది సోడియం క్లోరైడ్ మరియు బేరియం సల్ఫేట్లను ఏర్పరుస్తుంది. ఇక్కడ క్రియాజనకాలను గమనించినట్లయితే సోడియం సల్ఫేట్ కలిసి ఉన్నాయి బేరియం క్లోరైడ్ కలిసి ఉన్నాయి. చర్య జరిగాక సోడియంతో క్లోరిన్ వచ్చి చేరింది బేరియంతో సల్ఫేట్ వచ్చి చేరింది. అంటే మూలక పరమాణువులు లేదా అయాన్ల మధ్య పరస్పర మార్పిడి జరిగింది. మరొక ఉదాహరణ చూసినట్లయితే పొటాషియం హైడ్రాక్సైడ్ పాస్పారిక్ ఆమ్లంతో చర్యనుంది పొటాషియం పాస్పేట్ మరియు నీటి అణువులను ఏర్పరుస్తుంది. ఇక్కడ క్రియాజనకాలలో పొటాషియం మరియు హైడ్రాక్సైడ్ అయాన్లు కలిసి ఉన్నాయి. అదేవిధంగా హైడ్రోజన్ అయాన్ పాస్పేట్ అయాన్లు కలిసి ఉన్నాయి. చర్య జరిగాక పొటాషియం పాస్పేట్తో వచ్చి చేరింది హైడ్రోజన్ హైడ్రాక్సైడ్ అయాన్లు కలిసి నీటి అణువు ఏర్పడింది. ఇలా 2 వేరువేరు మూలక పరమాణువులు లేదా అయాన్ల మధ్య పరస్పర మార్పిడి జరిగే చర్యనే రసాయన ద్వంద్వ వియోగ చర్య అని అంటాం.
ఇప్పుడు ఉష్ణం ఆధారంగా రసాయన చర్యలు 2 రకాలు. అవేమిటో చూద్దాం. మొదటిది ఉష్ణమోచక చర్య. ఉష్ణమోచక చర్యను ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటాం. ఏ చర్యలోనైతే ఉష్ణం విడుదలవుతుందో, ఉష్ణం వెలువడుతుందో అటువంటి చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటాం. ఉదాహరణ చూసినట్లయితే కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏర్పడినప్పుడు కొంత ఉష్ణం విడుదలవుతుంది. కాబట్టి ఇది ఒక ఉష్ణమోచక చర్య. అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నము నీటితో కలిసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నం ఏర్పరుస్తూ కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇది ఒక ఉష్ణమోచక చర్య. క్రియాజన్యాల వైపు కూడిక గుర్తు +Q ఉంటే ఉష్ణమోచక చర్యలను సూచిస్తుంది. ఇక్కడ Q అనేది ఉష్ణాన్ని తెలియజేస్తుంది. క్రియాజన్యాల వైపు +Q ఉంటే అది ఉష్ణమోచక చర్య. రెండవది ఉష్ణగ్రాహక చర్యలు. ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటాం. ఉష్ణగ్రాహక చర్యలను ఇంగ్లీష్లో ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాం. ఏ చర్యలోనైతే ఉష్ణం గ్రహించబడుతుందో లేదా ఏ చర్య జరగాలంటే ఉష్ణం అవసరం ఉంటుందో ఆ చర్యను ఉష్ణగ్రాహక చర్య అని అంటాం. ఉదాహరణ చూసినట్లయితే నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి కొంత ఉష్ణాన్ని గ్రహించి నైట్రిక్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఉష్ణం లేకుండా ఈ చర్య జరగదు. ఇక్కడ క్రియాజనకాల వైపు +Q గుర్తు ఉష్ణాన్ని గ్రహిస్తుంది అని తెలియజేస్తుంది. క్రియాజనకాల వైపు ఉన్నటువంటి +Q గుర్తును క్రియాజన్యాల వైపు తీసుకొని వచ్చినట్లయితే -Qగా మారుతుంది. మరొక ఉదాహరణ చూసినట్లయితే ఘనరూపంలో ఉన్న అమ్మోనియం క్లోరైడ్ నీటిలో కరిగి కొంత ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా అమ్మోనియం క్లోరైడ్ ద్రావణం ఏర్పడుతుంది. నీటి నుండి అమ్మోనియం క్లోరైడ్ కొంత ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి ఆ చర్య జరిగినప్పుడు నీటి యొక్క ఉష్ణం తగ్గుతుంది. ఇంకో ఉదాహరణ చూసినట్లయితే అమ్మోనియం నైట్రేట్ నీటితో చర్య నొంది కొంత ఉష్ణాన్ని గ్రహించి అమ్మోనియం క్లోరైడ్ను మరియు నైట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఉష్ణగ్రాహక చర్యలను క్రియాజన్యాల వైపు తీసివేత గుర్తు లేదా క్రియాజనకాల వైపు కూడిక గుర్తుతో సూచిస్తాం. క్రియాజన్యాల వైపు -Q ఉన్నా లేదా క్రియాజనకాల వైపు +Q ఉన్నా అది ఉష్ణగ్రాహక చర్య అవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్నను చూద్దాం. నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి కొంత ఉష్ణాన్ని గ్రహించి నైట్రిక్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. పై సమీకరణాన్ని బట్టి మీరు ఏమి అవగాహన చేసుకున్నారో వివరించండి. ఈ ప్రశ్నను గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఈ చర్యను గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది అది ఒక ఉష్ణగ్రాహక చర్య. నైట్రోజన్ మోనాక్సైడ్ అన్నా నైట్రిక్ ఆక్సైడ్ అన్నా ఒకటే. దీనికి సమాధానం చూసినట్లయితే నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి నైట్రోజన్ మోనాక్సైడ్ను ఏర్పరిచే చర్య ఒక ఉష్ణగ్రాహక చర్య. ఎందుకంటే ఈ చర్యలో ఉష్ణం గ్రహించబడింది. ఇది ఒక రసాయన సంయోగ చర్య. నైట్రోజన్ ఆక్సిజన్ అనే 2 పదార్థాలు కలిసి ఒకే పదార్థాన్ని ఏర్పరిచాయి కాబట్టి ఇది ఒక రసాయన సంయోగ చర్య. ఈ చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాలు అన్నీ కూడా వాయువులే. ఇక్కడ బ్రాకెట్లో వా అనే పదాన్ని మనం గమనించవచ్చు. వా అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రియాజనకాలు క్రియాజన్యాలు అన్నీ కూడా వాయువులు. ఇప్పుడు గతంలో ఈ టాపిక్ పై వచ్చినటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను కొన్నింటిని చూద్దాం. అందులో మొదటిది ఈ చర్య రసాయన సంయోగం మరియు ఉష్ణమోచక చర్య. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 కాల్షియం కార్బోనేట్ వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ఏర్పడే చర్య.
ఆప్షన్ 2 సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్తో చర్య పొంది సిల్వర్ క్లోరైడ్ మరియు సోడియం నైట్రేట్ను ఏర్పరిచే చర్య. ఆప్షన్ 3 ఇనుము కాపర్ సల్ఫేట్తో చర్య పొంది ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ను ఏర్పరిచే చర్య. ఆప్షన్ 4 కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య పొంది కాల్షియం హైడ్రాక్సైడ్ను ఏర్పరిచే చర్య. మనకు తెలుసు కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య పొంది కాల్షియం హైడ్రాక్సైడ్ను ఏర్పరిచే చర్య రసాయన సంయోగ చర్య. అంతేకాకుండా ఈ చర్యలో ఉష్ణం కూడా వెలువడుతుంది కాబట్టి ఇది ఒక ఉష్ణమోచక చర్య. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. రెండవ ప్రశ్న సోడియం క్లోరైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ గివ్స్ రైస్ సిల్వర్ క్లోరైడ్ ప్లస్ సోడియం నైట్రేట్. పై రసాయన చర్య దీనికి ఉదాహరణ. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 రసాయన సంయోగము, ఆప్షన్ 2 రసాయన స్థానభ్రంశము, ఆప్షన్ 3 రసాయన వియోగము, ఆప్షన్ 4 ద్వంద్వ వియోగము. ఇక్కడ రెండు రసాయన సమ్మేళనాల మధ్య పరస్పర అయాన్ల మార్పిడి జరిగింది కాబట్టి ఇది రసాయన ద్వంద్వ వియోగ చర్య. సరైన సమాధానము ఆప్షన్ 4. మరొక ప్రశ్న క్రింద ఇవ్వబడిన వాక్యాలను చదివి సరైన వాటిని గుర్తించండి. మొదటి వాక్యం ఉష్ణమోచక చర్యల్లో ఉష్ణం వెలువడుతుంది. రెండవ వాక్యం ఉష్ణగ్రాహక చర్యల్లో ఉష్ణం గ్రహించబడుతుంది. ఆప్షన్ 1 వాక్యం 1 మాత్రమే సరి అయినది. ఆప్షన్ 2 వాక్యము 2 మాత్రమే సరి అయినది. ఆప్షన్ 3 వాక్యములు 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 వాక్యములు 1 మరియు 2 సరైనవి కావు. వాక్యం 1 సరైనది, ఉష్ణమోచక చర్యల్లో ఉష్ణం వెలువడుతుంది. వాక్యం 2 కూడా సరైనదే, ఉష్ణగ్రాహక చర్యల్లో ఉష్ణం గ్రహించబడుతుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానము ఆప్షన్ 3 వాక్యములు 1 మరియు 2 సరైనవి. ఫ్రెండ్స్, మీరు కనుక రసాయన చర్యల గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే నేను రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము మరియు రసాయన ద్వంద్వ వియోగాలపై వేరువేరుగా 4 వీడియోలు చేసి డిస్క్రిప్షన్లో వాటి లింకులు ఉంచుతాను, మీరు తప్పక చూడండి. ఈ వీడియో పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరలా నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.